అనిల్ గారు ఢిల్లీ ధర్నా నుంచి వస్తున్నట్టున్నారు మీరు. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ పెంపు జరిగేలా కనిపించట్లేదు అనే ఒక అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. నిజంగానే మోడీ దిగిపోయి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే రిజర్వేషన్లు పెరుగుతాయా లేకుంటే ఈలోపే పెంచుతారా? ఏం చేస్తారు? దానికి మీ వ్యూహరచన ఏంది? బీసీలను మోసం చేసే ఒక కుట్ర మీరు చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు మీపై. ఎవరంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీ అంటుంది కదా. బీఆర్ఎస్ బీజేపీ అంటాయి ఆ మాటలు. ఏ పార్టీ అంటుంది? బీఆర్ఎస్ బీజేపీ రెండు. టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకే భాష మాట్లాడుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒకే భాష మాట్లాడుతున్నాయి. హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఏదో చూశాను. హరీష్ రావు గారు తను ఏం చేయాలంటే మొదలు బీసీలకు క్షమాపణలు చెప్పి బీసీల కాళ్ళు మొక్కి నాది తప్పైందని చెప్పేసి ఆయన బీసీల గురించి మాట్లాడాలి. వాళ్ళకి నైతిక హక్కు ఎక్కడున్నది? వాళ్ళే కదా 34% నుంచి 18% తగ్గించింది. పంచాయత్ ముఖ్యంగా లోకల్ బాడీస్లో దట్టు గ్రామ పంచాయత్స్లో 18% తగ్గించింది వాళ్ళే కదా. 34% ఉన్న బీసీలకు 18% తగ్గించిన వాళ్ళు హరీష్ రావు ఇవాళ మాట్లాడితే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంటుంది. మీ ఆలోచన ఏంటి? బీసీ రిజర్వేషన్లు 42% ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు అమల్లోకి వస్తాయి? చెప్పండి, స్ట్రైట్ గా చెప్పండి. ఒకటంటే నేను దీని గురించి ఒకటి చెప్పాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే 50% రిజర్వేషన్ల క్యాప్ ఉంది, మీరు ఆ క్యాప్ ఉండగా కూడా మీరు 42% ఎలా ఇస్తున్నారు, చట్టం ఎలా చేసినారని వాళ్ళు అంటున్నారు. ఆ చట్టం చేసేటప్పుడు వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకు. ఇప్పుడు 42%. ఇప్పుడు నేను వాళ్ళని భారతీయ జనతా పార్టీని సూటిగా అడుగుతున్నా, సూటి ప్రశ్న ఇస్తున్నా. మొన్న 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 50% రిజర్వేషన్లకు క్యాప్ ఉంది అని చెప్పేసి ఆ రోజు మీకు తెలియదా? ఇవాళ కొత్తగా తెలుస్తుందా ఏంటిది? 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎప్పుడైతే మీరు బిల్లు ప్రవేశపెట్టినరో ఆ రోజే 50% క్యాప్ అనేది ఎగిరిపోయింది. దానికి సంబంధం లేదు ఇవాళ. మరి ఇంకోటి ఏమంటున్నారు? ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే, ముస్లింలకు బీసీలలో బీసీ కోటాలో రిజర్వేషన్లు ఇస్తే మేము ఒప్పుకునేది లేదంటున్నారు. ఇదే బీజేపీ నాయకులను అడుగుతున్నా, గుజరాత్లో మీ ప్రధానమంత్రి మోడీ గారు, మీ నాయకుడు పాలిస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా ఆయన నోటితోనే అన్నాడు, ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం గుజరాత్లో. అక్కడ 70 జాతులున్నాయి, ముస్లింలలో వృత్తి చేసుకునే జాతులున్నాయి, వాళ్ళందరికీ కూడా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం. అదే భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా, గుజరాత్లో, మహారాష్ట్రలో, మీరు పాలిస్తున్న మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మీరు పాలిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, మీరు పాలిస్తున్న పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. మీ రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కదా. అదేవిధంగా నేషనల్ ఓబీసీ లిస్టులో 70 నుంచి నాకు తెలిసి 130 జాతులున్నాయి, ముస్లింలకు సంబంధించిన కులాలు దాంట్లో ఓబీసీ లిస్టులో ఉన్నాయి, నేషనల్ ఓబీసీ లిస్టులో ఉన్నాయి. మరి ఇవన్నీ మీరు తీసేస్తారా అని అడుగుతున్నా. ఆ తీసేసిన తర్వాత మీరు మాట్లాడరు మాతో. ఇక్కడ రిజర్వేషన్ల గురించి కానీ, ముస్లింల రిజర్వేషన్ల గురించి కానీ, ముస్లింల కోటా గురించి కానీ ఇవన్నీ తీసేసిన తర్వాత వచ్చి మాట్లాడితే. ఒక నిమిషం, కాసం గారు అంటుంది ఏంటంటే 10% మైనార్టీలు ఉన్నారు, కులగణంలో మీకు తేలింది ముస్లింలు ఉన్నారని, కాబట్టి ఆ 10% 42లో వస్తుంది కదా అనేది పాయింట్. మీరు ఎక్కడ చెప్పలే 42లో 10% అని చెప్పలే, కానీ 56లో 10% చెప్తున్నారు కదా. 10% బీసీ ముస్లింలు అని చెప్పారు సార్. వాళ్ళు ఆ వృత్తులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా 10% బీసీ ముస్లింలు కేటగిరీలో వాళ్ళకి రిజర్వేషన్లు వస్తున్నాయి దేశవ్యాప్తంగా. అదే విధంగా రాష్ట్రంలో కూడా వాళ్ళకి వస్తాయి. ఇవాళ 4% ఉంది కాబట్టి ఇంకొక 1.8% వస్తుంది, 5.8 వరకు పోవచ్చు. మరి 10% ఎట్లా వచ్చింది వీళ్ళకు? As it is, they are having 4% reservation. Out of 13%, 1.8 ఇంకా మిగతా 12% అనేది బీసీలకు ఉంటుంది కదా. అంటే 12% బీసీలకు వచ్చే రిజర్వేషన్ ని ఆపే కుట్ర జరుగుతుంది. మీరు చేస్తా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు అంటే 2% ఓసీ ముస్లింస్ 10% బీసీ ముస్లింస్ అని చెప్పారు. చెప్పలేదా? చెప్పండి ఇప్పుడు మీ కులగణనలా
చెప్పిన తర్వాతనే కదా మేము అబ్జెక్షన్ రేజ్ చేసింది, అంతకుముందుకు ఏం అబ్జెక్షన్ రేజ్ కాదు అని మేము చేయలేదు. అనట్లేదు కదా, 10% బీసీ ముస్లిమ్స్ ఉన్నారని ఒప్పుకుంటున్నాము. Yes, exactly. అది మేము పబ్లిక్ అంతే డాక్యుమెంట్, దాంట్లో మేము ముస్లింలని, కాంట్రడిక్షన్ లేదు. 10% ముస్లింలని నేను ఇవాళ బీసీలను చెప్పేది ఎందుకు ఒకటే, తప్పుకుంటున్నాం మేము? ఇవాళ 29% రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ 29% మేము 42కి పెంచుతున్నాం. దాంట్లో 13% పెరుగుతుంది. ఆ 13%లో ప్రపోర్షనేట్ గా ముస్లింలకు వచ్చేది మేబీ సమ్వేర్ అరౌండ్ ఇంకో 1.5% వస్తే వస్తున్నది. ముస్లింలని కాదు, బీసీ కేటగిరీ కావచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా ఇంకా మేము ఏం చేయలేం, క్యాలిక్యులేట్ చేయాలి. బీసీ ఏలో కూడా దూదేకులు ఇవన్నీ కులాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రపోర్షనేట్ గా వాళ్ళకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో 10% ఎట్లా అంటారు మీరు? దయచేసి స్థానిక సంస్థల ఎన్నికలలో కేటగిరైజేషన్ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ కేటగరైజేషనే లేదు. అనిల్ గారు ఢిల్లీలోనే ఉండండి, రిజర్వేషన్లు తీసుకుంటే గానీ హైదరాబాద్ రావద్దు అనేది బాలరాజు యాదవ్ గారు మీకు చేస్తున్న సూచన. తీసుకొనే వస్తారా? బాలరాజు గారు ఇప్పటివరకు మాట్లాడింది అంత బాగానే ఉంది, కానీ బాలరాజు గారు నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. ఆ రోజు మేము కొట్లాడినట్టు మీరు ఎందుకు కొట్లాడలే? హైకోర్టు కొట్టేస్తుంది, కొట్టేసినంత మాత్రాన, సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన మీరు రిజర్వేషన్లు పెంచేసి మళ్ళీ ఎందుకు కొట్లాడలేరు? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలి కదండి, ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపాలి కాబట్టి అప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు కూడా అంటే రిజర్వేషన్లు వచ్చేదాకా ఎన్నికలు పెట్టారా? పోనాదన్న చెప్పండి. 42% రిజర్వేషన్లు వచ్చేదాకా స్థానిక ఎన్నికలు నిర్వహించారా? కృష్ణమూర్తి గారు ఒక్కటైతే చెప్తున్నాం, కళ్యాణ్ గారు, కాంగ్రెస్ పార్టీ విధానం మాత్రం 42% రిజర్వేషన్లు ఇచ్చిపోవాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానం. అందులో సందేహం కూడా లేదు. మేము కేంద్రంపై ఒత్తిడి పెడతాం. ఒక పక్కన అంటే 2 ఆప్షన్లు పెట్టుకున్నాం. ఒక పక్కన ఆర్డినెన్స్ జారీ చేసినాం, గవర్నర్ ఆమోదించి మాకు పంపించేస్తే ఇమీడియట్ గా నోటిఫికేషన్ పోవడం. ఒకవేళ నోటిఫికేషన్ పోయిన తర్వాత కోర్టులకు ఎవరైనా పోతే ఆ కోర్టులలో మేము కొట్లాడడం. ప్యారలల్ గా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి 9వ షెడ్యూల్లో రాజ్యాంగ రక్షణ కల్పించేటట్టు ఈ బిల్లుని ప్రవేశపెట్టడం. ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాలు ఫైనల్ గా మీరు చెప్పండి, మీ చేతిలోనే ఉంది ఇప్పుడు.